నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తిరుమల కొండ మీద అంజాద్ ఖాన్ ఎవరు? షోలేలో ఉన్న గబ్బర్ సింగ్ అంజాద్ ఖాన్ కాదు. ఈయన తిరుపతిలోనే ఉండే అంజాద్ ఖాన్. తిరుపతిలో సమీప ప్రాంతంలో ఉండే ఒక బ్రహ్మాండమైన స్కూటర్ వేసుకొని జామ్మని వచ్చేసాడు. ఎక్కడ? అలిపిరి దగ్గర ఆపే ప్రయత్నం చేశారు అక్కడ విజిలెన్స్ సిబ్బంది. అబ్బే, మన బండి స్పీడే వేరు, దీని గేరే వేరు అని చెప్పేసి జామ్మని వచ్చేసి 18 కిలోమీటర్లు దాటిన తర్వాత పైన విజిలెన్స్ వాళ్ళు ఇంకోసారి ఆపారు. ఆపితే ఇంకా దేవుడా అంటూ అక్కడ ఆగాడు అంజాద్ ఖాన్. ఎలా మాట్లాడాడు? అక్కడ ఆగిన తర్వాత గబ్బర్ సింగ్ లాగా మాట్లాడాడు. ఏంటి? తన తాత పిలిచాట, అందుకని వచ్చాట. మరి ఆయన తాత అక్కడ ఎవరున్నారో తెలియదు. అడిగారు అప్పటికి తాత ఎవరని. అప్పుడు వెంటనే అసలు ఈ తిరుపతి తమిళం వాళ్ళది, ఆంధ్ర వాళ్ళది ఎందుకు అయిందంటూ ఇంకో వాదన తీసుకొచ్చాడు. పొంతన లేని మాటలు అన్నమాట. అంటే ఏంటి? తనను తాను మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకునే కార్యక్రమం. ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర ఉందనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. అసలు ఫస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ టీటీడీ విజిలెన్స్ ఎక్కడ జరిగిందంటే అలిపిరి దగ్గరే జరిగింది. అలిపిరికి 2 కిలోమీటర్ల దూరం నుంచి అతను బైక్ వేసుకుని వస్తుంటే మామూలుగా ఇంకెవరన్నా వస్తే ఆపి గందరగోళం చేసి బండికి శివాజీ స్టిక్కర్స్ ఉంటే అది ఎందుకు పెట్టుకున్నారని అడిగి నానా హింస చేసే రగడ సృష్టించే విజిలెన్స్ సిబ్బంది మరి నెత్తిన టోపీ పెట్టుకొని స్కూటర్ వేసుకొని వస్తున్న ఎందుకు ఆపలేదు అనేది ఎవరికి అర్థం కాని విషయం. తిరుమల అనేది హిందువులకు సంబంధించిన వ్యవహారం. పూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఆనంద నిలయం ఉన్న ప్రాంతం అది. వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం ఉన్న ప్రాంతం. అక్కడికి అది పూర్తిగా హిందువుల పవిత్ర క్షేత్రం. ఇదే తరహాలో వాటికన్ సిటీలో ఎవరైనా నెత్తిన పిలక నుదుట నామాలు పెట్టుకుని స్కూటర్ వేసుకుని వెళ్తే ఆపకుండా ఉంటారా? లేకపోతే మన దేశంలోనే వేరే అన్యమత ప్రార్థనా స్థలాల దగ్గరికి లేదా ఏ పాత బస్తీలోనో ఉన్న ఆరాధనా మందిరాల దగ్గరకు, ప్రార్థనా స్థలాల దగ్గరికి వెళ్తే ఆపకుండా ఉంటారా? ఖచ్చితంగా ఆపటం ఏంటి? రేవెట్టి వెనక్కి పంపిస్తారు. కానీ ఇక్కడ రేవెట్టి వెనక్కి పంపలా. ఫోన్లే మనల్ని దాటుకుపోయాడు కదా, పైన విజిలెన్స్ వాళ్ళు 18 కిలోమీటర్ల తర్వాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి దాన్ని ఏదో అంటారు అక్కడ లౌకికత్వం, సెక్యులరిజం అనమాట. ఆ సెక్యులరిజం, ఆ బ్రాడ్ మైండెడ్నెస్ తోటి ఏం చేశారంటే కింద అలిపిరి సెక్యూరిటీ వాళ్ళు వదిలేశారు. సరే, ఎందుకైనా మంచిది పనికి వస్తుందని ఈ వాకీటాకీలో పైన వాళ్ళకి వైర్లెస్ సెట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక అంజాద్ ఖాన్ వస్తున్నాయంటే వాళ్ళు కూడా షోలే నుంచి అంజాద్ ఖాన్ ఏమో గబ్బర్ సింగ్ ఏమో వచ్చేస్తున్నాయని వాళ్ళు కూడా సంబరపడి వెయిట్ చేస్తుంటే ఈ అంజాద్ ఖాన్ వేరు, తిరుపతి లోకల్. ఈయన్ని ఆపారు, ఈయన స్కూటర్ ఆపారు. ఆపితే కాసేపు నేను మా తాత ఉన్నాడు వచ్చాను, కాసేపు నమాజ్ చదవడానికి వచ్చాను, ఇంకాసేపు ఏమన్నాడు, అసలు ఈ తమిళం వాళ్ళది మీరెందుకు ఇక్కడ ఉన్నారని అడగటం వాళ్ళని. అంటే తనని తాను మతిస్థిమితం లేని ఒక వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఖచ్చితంగా దీని వెనకాల ఒక టెర్రర్ కోణం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు బండిలో? తాత పిలిచినారు నిన్ను నమాజ్కి, పిలిచేదానికి మా ఇంటికి నమాజ్ కూడా కాదు, మా తాత మా ఇంటికి పండగకి రమ్మని నేను అడిగాను. వచ్చినామంటే నేను వస్తా చెప్పినారు, అందుకోసం పోయి ఇప్పుడు వచ్చేసింది మా తాత. మా తాత వచ్చి ఆయన పిలిచినారా లేదని మా తాత అడగండి. మా దగ్గర మా తాత పిలువురా నేను వస్తాను చెప్పినారు, అందుకోసం నేను పిలిచాను. కొండకి அது உண்மையா இல்லையானே எங்கள் தாத்தாவே சொல்லுவார். அது அவரை பற்றி எங்கள் குரானில் அல்லாஹ் மென்ஷன் பண்ணியிருக்கிறான். நான் குரானை வந்து படித்தனால எனக்கு தெரியும். எங்கள் தாத்தா பேர் தெரிஞ்சு, தாத்தாவோட வரலாறு தெரிஞ்சு, நான் யாருன்னு தெரிஞ்சு, நீங்கள் யாருன்னு தெரிஞ்சு, இந்த உலகம்னா என்னன்னு தெரிஞ்சு, அதெல்லாம் உங்களுக்கு தெரியும்னா நீங்கள் அனைவரும் உங்கள் வீட்டில் நீ எந்த కాలేజీలో படிக்காம போங்க. తిరుమలకి ఎందుకు పోయినావు? எல்லாரும் குரானை படிச்சுட்டு வாங்க. కాదు, తిరుమలకి ఎందుకు పోయినావు? తిరుమలకి అదే సార్, నేను కురాన్ చదివాను. దాంట్లో మా తాతోட வரலாறு, எங்க தாத்தாவோட ஹிஸ்டரி, எங்க ஹிஸ்டரினா எங்க தாத்தா ఈ తిరుపతి ఆంధ్రావా తమిళనాడా చెప్పండి? తిరుపతి ఆంధ్రానా తమిళనాడా చెప్పండి మీరు? ఇది మా దేశం, ఇది మా తమిళనాడు. అది స్టేట్ పోలీస్ అయితే దీన్ని హ్యాండిల్ చేసే వ్యవహారం కాదు. ఏదో 2 టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. తర్వాత ఎస్ఐ ఏదో చెప్పారు, మతిస్థిమితం లేని వ్యక్తి. పోలీసులు ఎలా నిర్ధారిస్తారండి మతిస్థిమితం లేని వ్యక్తి అని? సైకియాట్రిస్ట్ నిర్ధారించాలి, మానసిక వైద్యశాలలో చూపించాలి. వాళ్ళకి చూపించకుండానే మతిస్థిమితం లేని వ్యక్తి ఎలా తయారైపోయి వచ్చేస్తాడు? సరే, అదొక ప్రశ్న. ఇక రెండోది ఏంటి? ఈ అంజాద్ ఖాన్ని కూర్చోబెట్టి సకల మర్యాదలు చేశారు. మనకు అలవాటే కదా,
మనం కసబుని కూడా చాన్నాళ్ళు జైల్లో ఉంచి సకల మర్యాదలు చేసి 3 పూట్ల బిర్యానీ తినిపించిన ఘనతున్న మన ప్రజాస్వామ్యం మంది. సో కసబుకే పెట్టినప్పుడు బయట దేశం నుంచి వచ్చినవాడు మన దేశం వాడు, పైగా తిరుపతి వాడు, వాడికి ఎందుకు మర్యాద చేయకూడదని చెప్పేసి విజిలెన్స్ వాళ్ళు కూర్చోబెట్టి మర్యాద చేసి మంచి చెడు చెప్పి ముఖానికి కాస్త నీళ్లు చిలకరించి, అయ్యా తమరు ఎక్కడి నుంచి వచ్చారు, తమరి తిరుమల పర్యటన ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇలాంటి కుశల ప్రశ్నలు బాగోగులు అన్నీ అడిగి, ఆరోగ్యం బాగుందా అన్నీ అడిగి జాగ్రత్తగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఇది పోలీసులు విచారించే కేసు కాదనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. జగన్మోహన్ రెడ్డి హయాంలో రథాలు తగలబెట్టిన వాళ్ళు, విగ్రహాల తలను నరికిన వాళ్ళు, అలాగే దుర్గమ్మ గుడి దగ్గర అమ్మవారి రథానికి ఉండే సింహాల తలను నరికిన వాళ్ళు, ఇంతమంది పిచ్చోళ్ళు వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు నానా గందరగోళం చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి ఈ విషయంలో ఎందుకని మాట్లాడలేదని చెప్పేసి జనం నిలదీస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం కదా. పోనీ వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక వెపన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళే ఇతన్ని పంపించుంటారనే ఆలోచన కూడా, అనే ఆరోపణ కూడా రేపు చేయొచ్చు. ఆ పాజిబిలిటీని కూడా మనం ఏం డిస్మిస్ చేయలేము. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న తిరుమల కొండ మీద మత కల్లోలాలు సృష్టించడం కోసమో, లేకపోతే మతపరమైన విద్వేషాలు, ఉద్రిక్తతలు రగిల్చడం కోసమో ఇటువంటి ప్రయత్నం జరిగింది. అందుకనే ఒక మతిస్థిమితం లేని వాడిని స్కూటర్ మీద పంపించారని. మతిస్థిమితం లేదు అంజాద్ ఖాన్ కానీ నిర్ధారించడానికి పోలీసులకు, మీడియాకో ఎటువంటి సౌకర్యము, వెసులుబాటు లేవు. ఒక డాక్టర్ని నిర్ధారించాలి. నిర్ధారించకుండానే పేపర్లన్నీ ఏం రాశాయి, ఆయనకి మతిస్థిమితం లేదట అంజాద్ ఖాన్కి. ఒక మతిస్థిమితం లేని వ్యక్తి పర్ఫెక్ట్గా కింద స్వామివారి పాదాల దగ్గర, అలిపిరిలో స్వామివారి పాదాల దగ్గర నుంచి పైన కొండకి ఇన్ని మలుపులు, యూటర్న్స్, హెయిర్ పిన్ బెండ్స్ ఉన్న కొండకి ఏమాత్రం జంకకుండా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తాడా? సింపుల్ లాజిక్ ఉన్న క్వశ్చన్. అది ఎలా మిస్ అయ్యారు పోలీసులు? వాళ్ళకి తెలుసు. కాకపోతే అంటే స్టాండర్డ్గా ఒక ప్రొసీజర్ వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి. ఎవరైనా రథాలు తగలబెట్టినా, విగ్రహాల తలలు నరికేసి పక్కన విసిరేసినా, లేకపోతే కనకదుర్గమ్మ వారి రథానికి ఉన్న సింహాల తలలు నరికేసి పక్కన పడేసిన వాళ్ళందరూ మతిస్థిమితం లేని వాళ్ళు. దీని మీద ఎండార్స్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి మరి గ్రీన్ సంతకం సిగ్నేచర్ చేసింది ఎవరు? అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు. సరే, అంత పెద్ద ఆయన సంతకం చేసి ఒక ప్రెసిడెంట్ సెట్ చేశాడు కదా, దాన్ని మనం ఎందుకు దాని నుంచి డివేట్ అవ్వాలి, దాన్ని గౌరవించాలి కదా అని చెప్పి అంజాద్ ఖాన్ని కూడా మతిస్థిమితం లేని వాళ్ళ కేటగిరీలో పడేశారు పోలీసులు. మీరు ఎలా నిర్ధారిస్తారండి అంజాద్ ఖాన్కి మతిస్థిమితం లేదని? అదే డాక్టర్ నిర్ధారిస్తాడు. పైగా గడిచిన 2-3 నెలలుగా మతిస్థిమితం లేదట. వీళ్ళకి 10 నిమిషాల్లో తెలిసిపోయింది. మీకు గుర్తుంటే ఒక సంఘటన, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సమయంలో కానీ, అలాగే ఆ తర్వాత ఇంకో సందర్భంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ జరిగింది ఒకసారి వైజాగ్లో. కోడికత్తి సీన్ అని, అసలు అతని ఇంటి పేరు ఏంటో ఎవరికి తెలియదు, కోడికత్తి తగిలించేసి అతనికి వైసీపీతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి జస్ట్ ఆ అటాక్ జరిగిన 10 నిమిషాల్లో అప్పటి డీజీపీ ఠాకూర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి కూల్చేయించిన ఆ ప్రజావేదిక దగ్గర నుంచి మీడియాతో మాట్లాడారు. అలా 10 నిమిషాల్లో ఆయనకి ఎట్టా సమాచారం అందిందో, వీళ్ళకు కూడా అంజాద్ ఖాన్ని పట్టుకున్న 10 నిమిషాల్లోనే ఇతనికి గడిచిన 2 నెలలుగా మతిస్థిమితం లేదనే సమాచారం అందింది. పోలీసు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. ఎవరెవరికి ఎక్కడెక్కడి లింక్స్ పెట్టేస్తారు. నిజంగా వాళ్ళు అనుకుంటే అదే 10 నిమిషాల వ్యవధిలో అసలైన ఎక్యూజ్డ్ని, అసలైన కల్ప్రిట్ని పట్టుకోగలరు. కానీ వాళ్ళు అలా అనుకోనికుండా వెంబడే ఏంటంటే ఉద్రిక్తతలు చల్లార్చడానికి టీటీడీ నుంచి ఒక ముఖ్య అధికారి, అలాగే ఒక పొలిటికల్ అపాయింటీ నుంచి పోలీసులకి సమాచారం అందిన దరిమిలా, సూచనలు అందిన దరిమిలా అతనికి మతిస్థిమితం లేదని వీళ్ళు తేల్చేశారు. ఈ మధ్య పోలీసు స్టేషన్లో సైకియాట్రిస్టులు కూడా కూర్చుంటున్నారేమో మనకి తెలియదు. ఎవరైనా పట్టుకోగానే వాళ్ళకి మతిస్థిమితం ఉందా లేదా అని చెప్పేయటం. పోనీ అలా కూడా చేయలేదు, అక్కడికక్కడే నిర్ధారించేశారు అతనికి మతిస్థిమితం లేదని. ఫస్ట్ బేసిక్ అండ్ లాజిక్ క్వశ్చన్ ఏంటంటే, మతిస్థిమితం లేని వ్యక్తి ఒక స్కూటర్ని చాలా బ్యాలెన్స్డ్గా, దట్టు హిలీ టెరైన్లో, ఘాట్ రోడ్లో ఎలా నడపగలడు? ఇది ఎలా మిస్ అయ్యారు లాజిక్ పోలీసులు? కామన్, చిన్న పిల్లలు 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న పిల్లలే అడుగుతారు దీన్ని. పోలీసులు ఎందుకు అడగలేదు? ఎందుకంటే వాళ్ళకి అడగొద్దని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ సమాచారం ఉంది కాబట్టి, సూచన ఉంది కాబట్టి. సరే, ఇంతకీ అంజాద్ ఖాన్ ఎవరు? అంజాద్ ఖాన్ తమిళనాడు నుంచి వచ్చాడా? తమిళనాడులో కోయంబత్తూరు నుంచి వచ్చాడా? కోయంబత్తూరు నుంచి వచ్చుంటే ఇతన్ని పంపించిన వాళ్ళు ఎవరు? ఇతని తెలుగులో కొంచెం తమిళ యాస ఉంది కాబట్టి నిజంగానే తమిళనాడు నుంచి వచ్చాడా? ఇతన్ని డ్రైవ్ చేసిన ఫోర్సెస్ ఏంటి? తిరుపతిలో ఇతను ఎన్నాళ్ళుగా నివాసం ఉంటున్నాడు? ఉంటే అతనికి ఉన్న రూట్స్ ఏంటి? ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చారు తమిళనాడులో? ఇవి విచారించాల్సింది ఎన్ఐఏ, లోకల్ పోలీస్ చేయలేరు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో ఎన్ఐఏ కనుక విచారిస్తే ఆ అంజాద్ ఖాన్ మూలాలు ఏంటో తెలిస్తే
తిరుపతి కొండ మీద ఎలాంటి కుట్ర చేయాలని ఎవరు అతన్ని దించారో కూడా తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.